కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాని ఒక కానిస్టేబుల్ భార్య కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది. తమిళనాడుకు చెందిన అంబికా గారికి 14 ఏళ్లకే పెళ్లయింది. 18 ఏళ్లకే 2 పిల్లల తల్లయింది. అండ్ అంబికా గారి భర్త ఒక పోలీస్ కానిస్టేబుల్. ఒక రోజు తన భర్తతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్ చూడడానికి వెళ్లారు. అక్కడ తన భర్త 2 ఐపీఎస్ ఆఫీసర్స్ కి సెల్యూట్ చేయడం గమనించింది. అక్కడ ఐపీఎస్ ఆఫీసర్స్ కు లభించిన గౌరవం చూసి సర్ప్రైజ్ అండ్ ఇంప్రెస్ అయిన అంబికా గారు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో 10th, 12th అండ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంబికా గారి పట్టుదల లక్ష్యాన్ని గుర్తించిన తన భర్త పిల్లలను నేను చూసుకుంటాను, నువ్వు ప్రిపరేషన్ పై ఫోకస్ పెట్టు అని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం తనని చెన్నై పంపించాడు. ఆ తర్వాత అంబికా గారు వరుసగా 3 అటెంప్ట్స్ లో యూపీఎస్సీ క్రాక్ చేయలేకపోవడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న తన భర్త కూడా నిరాశకు గురై తనని ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్పాడు. కానీ తనపై తాను ఇంకా నమ్మకం కోల్పోని అంబికా గారు చివరిసారిగా మరొక్కసారి ప్రయత్నిస్తానని చెప్పి భర్తను ఒప్పించింది. అలా ఫైనల్ గా 2008లో ఎంతో కృషి పట్టుదలతో ఎగ్జామ్ రాసి తన 4th అటెంప్ట్ లో యూపీఎస్సీ క్రాక్ చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ వినడానికి చూడడానికి చాలా బాగుంటాయి. కానీ ఇవి జరగాలంటే నీ వెనుక నేనున్నా అని గట్టిగా నిలబడే వ్యక్తులు చాలా చాలా అవసరం.